ఆవు పాలు తీసుకొని దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. మంచి నిద్ర పడతది ఖచ్చితంగా. సో, వాటితో పాటు ఆకుకూరలు కూడా తీసుకోవాలి. ఎర్లీ డిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. మేము డిన్నర్ 11కి తింటాము, 12కి తింటాము. తింటూ కూడా పడుకునే వాళ్ళున్నారు ఈ మధ్య కాలంలో. అది ఎప్పటికైనా సమస్యేనండి. కాబట్టి ఒకవేళ మీకు నిద్రలేమి సమస్య ఉన్నా, కాన్‌స్టిపేషన్ ఉన్నా, నిద్రలేమి సమస్య, ఈ ఒబేసిటీలు, థైరాయిడ్‌లు, డయాబెటిక్‌లు ఇవన్నీ ఇంటర్‌లింక్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ నిద్ర సరిగ్గా రాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బరువు పెరిగిపోవడం, థైరాయిడ్‌లు రావడం, ఆడవాళ్ళు పీసీఓడీ ప్రాబ్లమ్, మగవాళ్ళు ఇంకా రకరకాల సమస్యలు. చూసారా ఎంత కనెక్షన్ ఉందో నిద్రకి. సో, తొందరగా నిద్రపోవాలి. కొంతమందిలో ఉంటారు మరి చాలామంది మేము చెప్తూ ఉంటాం, కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే, "ఏమో మేడం మేము వెళ్లి పడుకోవడానికి ట్రై చేస్తాము. 2 అవుతది, 3 అవుతది." నిద్రపోవడానికి నిద్రపోతూ మీరు మీతో పాటు ఇంకో వస్తువుని కూడా తీసుకెళ్తారు. ఆ వస్తువుని తీసుకెళ్ళడం ఆపేసేయండి. అదే మొబైల్. దయచేసి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి. మనం చేసే పనే మన పిల్లలు కూడా చేసి తప్పు చేసి, వాళ్ళకు కూడా నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు, స్పెట్స్ లేకుండా ఆల్మోస్ట్ 20 మంది పిల్లల్ని తీసుకుంటే దాంట్లో 18 మంది పిల్లలు స్పెట్స్ పెట్టుకుని 20 మంది కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అయిపోయింది ఈ సిట్యుయేషన్. కాబట్టి మొబైల్‌కి దూరంగా ఉంచండి. ఎందుకంటే మొబైల్ యూజ్ చేస్తుంటాం. మనం పగలంతా అలిసిపోతాం పని చేసి. సాయంత్రం వచ్చిన తర్వాత మనము కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మొబైల్ తీసుకుంటాం. అలా అసలు రిలాక్స్ అనుకుంటాం గానీ, అది మీరు ఫ్యూచర్‌లో ఎన్నో రకాల ఇబ్బందుల్ని, ప్రాబ్లమ్‌ని తెచ్చిపెడతదన్న విషయాన్ని మర్చిపోతున్నాం. నైట్ 10, 10:30కి ప్రశాంతంగా పడుకోవాలి. మనిషి మార్నింగ్ 5, 5:30కి లెగిసి ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటే ఎక్కడ హరీ బరీ ఉండదు. ఫుడ్ టైంకి తింటాం. ఆకలి టైంకి ఏస్తది. కరెక్ట్ ఫ్రూట్స్ తింటాం, వెజిటబుల్స్ తింటాం, స్నాక్స్ కరెక్ట్ టైంకి తింటాం. సో, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నిద్రలేమి సమస్య అనేది ఖచ్చితంగా మీకు పోవాలంటే ప్రతిరోజు యోగా చేసుకోవాలి. ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగాలి. అండ్ పగలంతా మనం అలిసిపోయి వస్తామా, అలిసిపోయి వచ్చిన తర్వాత డైరెక్ట్ అదే డ్రెస్‌తో, అదే చెమటతో వెళ్లి పడుకున్నా కూడా నిద్ర రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం అంతా అలిసిపోయి తిరిగొచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం జేయాలి. నేనొక్కటే చెప్తాను. మనిషి అలిసిపోయి వచ్చిన తర్వాత తొందరగా డిన్నర్ చేసుకొని, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, రూమ్ లైట్లు ఆపి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. చాలామంది సుదర్శన క్రియ చేస్తుంటారు. రకరకాల మెడిటేషన్స్. కొంతమంది బ్రీత్ మీద ఫోకస్ చేస్తుంటారు. 5, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని, మంచిగా కళ్ళు మూసుకొని నిద్రపోతే మంచి నిద్రొస్తదండి.